హాయ్ ఎవ్రీవన్. మీలో చాలామందికి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఎలా కనెక్ట్ చేయాలా అని పెద్ద డౌట్ ఉండిద్ది. ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా వీఎస్ కోడ్ ఓపెన్ చేసి, న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి, ఒక ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. ఫోల్డర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత, ఒక ఫైల్ తీసుకోండి. index.html. సో, మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ సీఎస్ఎస్ ఫైల్ తీసుకుందాం. న్యూ ఫైల్ క్లిక్ చేసి style.css. సో, ఇప్పుడు మనకి సీఎస్ఎస్ ఫైల్ రెడీ. ఇక్కడ సింబల్ గూడా కనిపిస్తుంది చూడండి యాష్ అని. సో, ఇప్పుడు మనం ఇంకో ఫైల్ జావాస్క్రిప్ట్ ఫైల్ తీసుకుందాం. జావాస్క్రిప్ట్‌ని మనం జేఎస్‌తో సేవ్ చేస్తాం కాబట్టి ఇండెక్స్.జేఎస్ మీద క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడు ఫైల్స్ అనేవి రెడీ. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేద్దామో చూద్దాం. ఇండెక్స్.html మీద మనం క్లిక్ చేసినప్పుడు సో, ఇది మన హెచ్‌టీఎంఎల్ కోడ్. నౌ జస్ట్ మనం సీఎస్ఎస్‌ని, జావాస్క్రిప్ట్‌ని కనెక్ట్ చేయాలి. సో, సీఎస్ఎస్‌ని మనం ఎప్పుడు హెడ్‌లో కనెక్ట్ చేస్తాం. సో, లింక్ లింక్ అని టైప్ చేసి రిలేషన్‌షిప్ సీఎస్ఎస్‌కి, హెచ్‌టీఎంఎల్‌కి ఉన్న రిలేషన్‌షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో, హియర్ స్టైల్ షీట్. సో, ఇప్పుడు మనం ఎలా లింక్ చేద్దాం? లింక్ చేయడానికి ట్యాగ్ నేమ్ హెచ్‌రెఫ్. హెచ్‌రెఫ్ సో, ఇక్కడ సీఎస్ఎస్ ఫైల్ నేమ్‌ని టైప్ చేయండి. సో, నౌ క్లోజ్ చేయండి. సో, ఇక్కడ మీరు అండర్‌స్కోర్ చూస్తున్నారు. అండర్‌స్కోర్ ఇలా కనిపించిందంటే లింక్ అయినట్టు. సో, ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఫైల్‌ని లింక్ చేద్దాం. జావాస్క్రిప్ట్ ఫైల్‌ని మనం బాడీలో లింక్ చేయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోవాలి. స్క్రిప్ట్ సో, ఎస్ఆర్‌సి జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ index.jx ఫైల్ నేమ్ క్లిక్ చేసాం. సో, ఇక్కడ అండర్‌స్కోర్ చూపిస్తుంది. సో, సక్సెస్‌ఫుల్‌గా జావాస్క్రిప్ట్ కూడా లింక్ అయింది. థాంక్ యూ గైస్.